నేను కబడ్డీ గంగాధర్ ముక్కల్ గంగాధరం. నేను ముక్కల్ గ్రామస్తుని. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంజయ్ సార్ గారు మొన్న 12th నాడు చనిపోవడం జరిగింది కదా, అందరికి తెలిసిన విషయమే. ఆయన గురించి కొన్ని మా గ్రామం తరఫున నా తరఫున కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఆయన టీచర్గా వచ్చి ఇక్కడ చిన్న కుటుంబ సభ్యుడిగా వచ్చి ఆయన ఇక్కడ ముక్కల్ని స్థిరపడ్డాడు. చిన్న ఇళ్లలో కిరాయి కూడా ఉండే అతనికి ఒక సంతానము రామకృష్ణ. అతను ఇప్పుడు యుఎస్ఏలో సెటిల్ అయ్యాడు. అలాగే 2 కుమార్తెలు శారదక్క నిజామాబాద్లో, కవితక్క కరుణక్క హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వెల్ సెటిల్డ్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు కూడా. అలాగే మన రామకృష్ణ వారి తండ్రైనటువంటి అంజయ్ సార్ గారు మన గ్రామానికి ముక్కల్ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నాము ప్రస్తుతం మనము. ఇక్కడ సాయిబాబా టెంపుల్ విగ్రహము అప్పుడు మా గ్రామస్తులందరం ఇక్కడ టెంపుల్ ఆర్గనైజ్ చేసే టైంలో దీనికి ఫండింగ్ ఎలా అనుకున్న గ్రామస్తులు చర్చించే టైంలో నేను వస్తాను, నేను ఇస్తాను, సాయిబాబా విగ్రహాన్ని నేను స్పాన్సర్ చేస్తానని ముందుకు రావడంతో గ్రామస్తులందరం ఈ టెంపుల్ నిర్వహించుకోవడం జరిగింది. ఆ టెంపుల్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కనబడ్డటువంటి కళ్యాణ మండపము అమ్మగారి పేరు మీద శ్యామల అలా భార్య అయినటువంటి అమ్మగారి పేరు మీద మన ముక్కల్ గ్రామస్తులకు ఇక్కడ ఎప్పుడు శివరాత్రికి కానీ జాతరలు జరిగితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుండే, వర్షానికి కానీ ఎండలకు కానీ. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇది కూడా గ్రామస్తులకు ఉపయోగపడుతుంది, మనం చేద్దామని ముందుకొచ్చి గ్రామస్తులందరినీ ఏకతాటిపై తెచ్చి తన వంతు సహాయం మొత్తం షెడ్డుకు అయ్యే ఖర్చులన్నీ నేనున్నానని భరించి వాళ్ళ కుమారుడితో మాట్లాడి ఈ షెడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఇది గ్రామస్తులం ఎప్పటికీ వీడీసీ కానీ మా గ్రామంలో నాయకులందరూ ఎప్పుడూ మర్చిపోయిన సంఘటన. అలాగే ఆయన నేనున్నానంటూ హనుమాన్ విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని కూడా ఆయన ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే గ్రామంలో ఎందరికో శిశు మందిర్ పిల్లలకైతేనేమి గత 20 సంవత్సరాల నుంచి, అలాగే ఈ కేజీబీబీ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ చాలా పేదరిక అమ్మాయిలు ఉంటారు. అక్కడ వాళ్ళని చూసి అలా పరిస్థితులను చూసి చలించిపోయి ప్రతి సంవత్సరం వాళ్ళ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు ఏదున్నా కానీ ఆ స్కూల్కి వెళ్ళి ఆయన బర్త్డే గిఫ్ట్గా మరి స్వతహాగా తన సొంత మనుషులకు అక్కడ పిల్లలు విన్నర్స్ అంటే మెరిట్ స్టూడెంట్లకు కూడా తన వంతు పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉంటున్నాడు. అలాగే స్పోర్ట్స్ రూట్లో అయితే తీసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి కబడ్డీ అసోసియేషన్ నేను జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నేను కబడ్డీ గురించి కానీ ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి కానీ చెప్పగానే తన వంతు సహాయం గ్రామస్తులందరం కలిసి ఆర్గనైజ్ చేస్తున్న సందర్భంలో తన వంతు సహాయం ఖచ్చితంగా తన కేటాయించి ఒక ఇండోర్ స్టేడియం అయితే నేను ఉన్నాక మీరు భయపడకండి అని ఫస్ట్ ఒక 1 lakh రూపీస్ ఇచ్చి ఆ స్టేడియంని ముగ్గుపోసి ప్రారంభించడం జరిగింది. దాన్ని దయానంద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తను 15 లక్షలతో దాన్ని విలేజ్ వాళ్ళ నాయకుల సహకారంతో మేము దాన్ని ఇండోర్ స్టేడియాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే రిటైర్మెంట్ స్కూల్ భవనం అని అదే గ్రౌండ్లో ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. దానికి ఎవరు ముందుకు రాకుంటే నేను ఉన్నాను గంగాధర్ భయపడకండి, మనం దాన్ని గడదాం, ఊర్లో పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ గ్రౌండ్లో పిల్లలకైతే నేను ఎప్పుడైనా క్యాంపులు చేసినా కానీ వేరే ఎవరు వచ్చినా కానీ ఇక్కడ మన గ్రామంలో పనిచేస్తానని దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో ఆ సార్ యొక్క పాత్ర ఏ చిన్న కార్యక్రమాన్ని చేసినా కానీ గ్రామంలో నేను ఉన్నానని ముందుకొచ్చి ఇది కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామానికి ఎంతో చేదురువాదులుగా నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇక్కడ సాయిబాబా పారాయణమైనా సరే తన వంతు పాత్ర ఏదున్నా సరే నేనున్నానని ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా తన అంతు పాత్ర ఉంటూ ఈ సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఒక 10 లక్షలు డిపాజిట్ కూడా తన వంతు సహాయంతో పాటు ఇతరుల సహాయాన్ని తీసుకొని డిపాజిట్ కూడా చేయడం జరిగింది. ఈ గ్రామంలోని ప్రజలు ఆడ మగ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు సార్ గురించి ఒక విలేజ్లో ఒక బ్రాండ్గా ముక్కల్లో అంజయ్ సార్ అనే బ్రాండ్గా ఉన్నటువంటి వ్యక్తి లేకపోవడం అందరూ బాధ దృక్పథంతో ఉండిపోవడం జరిగింది. ఆయనకు మా గ్రామం తరఫున మా తరఫున భగవంతుడు మా గ్రామస్తులందరి తరఫున ప్రజల తరఫున ఆయన స్వర్గస్థులై ఆయన మనశ్శాంతిగా ఉన్నాడని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మా గ్రామం మీద గ్రామ ప్రజల మీద ఉంటాయని కూడా మేము అందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా వారి యొక్క కుమారుడైనటువంటి రామకృష్ణ కూడా ఈ అంజయ్ సార్ అని వర్డ్ ఎలాగైతుందో అంజయ్ సార్ కుమారుడు కూడా ఇదే విధంగా శివరాత్రికి కానీ గ్రామంలో క్రీడలు కానీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ ఏర్పాటు చేయడంలో చైర్మన్గా అయినటువంటి అంజయ్ సార్ గారి పేరుని ఎల్లవేళలా రామకృష్ణ గారు కూడా గ్రామంలో అన్ని విధాలుగా అంజయ్ సార్ పేరు నిలబెడుతూ మా గ్రామాన్ని ఆదుకుంటాడని కోరుకుంటూ మా గ్రామస్తుల తరఫున మళ్ళొకసారి అంజయ్ సార్ గారికి మేము నివాళులర్పిస్తున్నాం.
నీ డీటెయిల్ చెప్పు. ముక్కల్ గ్రామము ముక్కల్ వీడిసి కమిటీ అధ్యక్షులం మేము. ఈరోజు నున్గొండ అంజయ్య గారి ద్వాదశ కార్యక్రమము భాగంగా అతను మన ముక్కల్ గ్రామంకు వీడీసీకి ఎన్నో ఎన్నలేని సేవలు గ్రామంలో ఉన్న ప్రజలకు అవసరాలను బట్టి పిల్లలకు కూడా స్కూల్ పిల్లలకు కూడా తగిన సాయం చేస్తూ ముక్కల్ గ్రామంలో ఎన్నో సేవ చేసిండు. ఇంచుమించు 70-80 లక్షలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేయించిండు అంజయ్ సార్ గారు. అట్లనే అతని కుమారుడైన రామకృష్ణ గారు కూడా ముందు ముక్కల్ గ్రామంకు సేవ చేస్తూ సహకరిస్తారని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. అమరయ్యే అంజయ్య గారు. అమరయ్యే. మరదనా వచ్చాయి. పిలవలేదనకుండా కుటుంబ సభ్యులందరూ లోపల ఉన్న వాళ్ళందరూ రాగాలి. వినోద్ రామకృష్ణ గారు స్టేజ్ పైకి వచ్చి కూర్చోగలరు. అట్లాగే శారద, కరుణ, లక్ష్మణమ్మ, అంజన్న, మారుతన్న. అంజన్న మర్చిపోలేకపోతున్నా. కుటుంబ సభ్యులందరూ అక్క మీరు కూడా మీరు పేరు పేరున మీ అందరికీ అమ్మా రండి, మీరు కుటుంబ సభ్యులే కదా, రండి. వినోద్ రండి రండి. సాయి
నుండుగొండ అంజయ్య గారి సంస్మరణ సభ జరుగుతుందని, ఇంత తొందరగా జరుగుతుందని ఎవరు కూడా ఊహించలే. వారు అందరి హృదయాల్లో ఉన్నారని తెలుపుతూ వారి జ్ఞాపకాలు కుటుంబ సభ్యులకు తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతమైనటువంటి సంఘటన అయినప్పటికీ అందరం ఇక్కడికి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కొద్ది నివాళులు అర్పించడానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఒక నిమిషం పాటు మొదటగా మనం మౌనం పాటించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముందరికి కొనసాగించుకుందామని తెలియజేస్తాం. స్టార్ట్. अमर है अंजय सर, अंजय सर, अमर है, अंजय सर, अमर है. थैंक यू. వారి యొక్క జీవితాన్ని మనం ప్రస్తావించుకున్నట్టయితే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులను మార్గదర్శకం నిలిపినటువంటి గొప్ప ఉపాధ్యాయుడైండు. ఆ తర్వాత ప్రజా సేవకుడైండు. ఇటు దైవ కార్యక్రమంలోనూ ఇటు క్రీడా కార్యక్రమంలోనూ ఆయన యొక్క శేష జీవితాన్ని గడుపుతూ ఇతరులకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి. ఆయన మరణించలేరు, మనందరిలో జీవించి కూడా ఉన్నారు. మరణం కొందరికీ ఉంటుంది. ఆ మరణించిన తర్వాత కూడా అందరిలో జీవించడం అన్నది గొప్ప విషయం. ఆ విషయం ఎవరికి వర్తిస్తుందంటే ప్రజల యొక్క అవసరాలను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు అటువంటి కొందరికి మహానుభావులకు అటువంటి దొరుకుతుంది. కుటుంబీకులకు కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యుడైన వారు ఎందరికో మార్గదర్శకులు, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పారు. తర్వాత ఈ గ్రామంలోని ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వర్గంలోనూ ఆయన చిరస్మరణీయంగా నిల్చుంటారంటే చిన్న పిల్లాడుగా మేము, ఎందుకంటే దగ్గర నుండి చూసినటువంటి ఎవరిని కూడా మనసు బాధ పెట్టే వ్యక్తి కాదు. చిన్న పిల్లాడు కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. పెద్దవాళ్ళకు కూడా అదే పట్ల ఉండేవాడు. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు కాదు. ఏదైనా ఆయనతో ఆయా కార్యక్రమంలో ఈ గ్రామంలోనే ఉండి గ్రామ ప్రజలతోనే మమేకమై వారి యొక్క మమకారాన్ని అనురాగాన్ని సంపాదించిన వ్యక్తి. మనకు చిరస్మరణీయంగా ఆయన మనకు దైవ కార్యక్రమం వారి యొక్క భార్య అనేటువంటి సతిమణి గారు కూడా, వారు శ్యామల గారు, వారి యొక్క పేరు మీద మనకు దైవ కార్యక్రమంలో అక్కడ మనకు ఒక ఫంక్షన్ హాల్ని, గుడిని, ప్రతి గుడికి వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి వెళ్ళినప్పుడు మీ కుటుంబాన్ని, నాన్నగారిని తలుచుకుంటారు. తర్వాత మరీ శేష జీవితంలో శిశు మందిర్ కానీ కేజీబీ స్కూల్ విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన మౌలిక సవలతులను కూడా ఇచ్చినటువంటి మహా వ్యక్తి. అందుకే ఏ వ్యక్తికి లభించని గౌరవం ఆయనకు ఉంది. ఆయన మరణించిన రోజు పాఠశాలను కూడా బంద్ పెట్టుకొని విద్యార్థులు తర్వాత ఉపాధ్యాయులు కూడా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలే అని నేను మీ ముందు ఉంచుతున్నాను.
తర్వాత ఆయన యొక్క సేవ గంగాధర్ ముక్కల్ గంగాధర్ గారి దగ్గర అయినప్పుడు ఇటు రాష్ట్ర స్థాయిలోనే ఆయన పేరు ఇవ్వాల ఏ కబడ్డీ రాష్ట్ర స్థాయి క్రీడలు జరిగినప్పటికీ అంజయ్య సార్ గారిని స్మరించుకుంటారు. ఎందుకంటే ముక్కాల ఇండోర్ స్టేడియం దయానంద రెడ్డి గారు ఏనుగు దయానంద రెడ్డి గారు వారు వచ్చినప్పుడు అంజయ్య సార్ గారితోనే కొబ్బరికాయ కొట్టించి ఆ యొక్క స్టేడియాన్ని, ఎందుకంటే వారి గురువారీలు వారి చేతుల మీద జరిగితే మీకు నిరంతరం సక్సెస్ ఉంటుందని తెలిపారు. అదే సక్సెస్ని నిరంతరం కొనసాగుతుందంటే వారి యొక్క మంచితనం, మనసులో ఎలాంటి కపటం లేని మనిషి. కాబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమం ముక్కల్లో ఏ కార్యక్రమం తలపెట్టినా అవి దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. అందుకే ఆయన అందరి హృదయాన్ని దోచుకున్న ఒక మహా వ్యక్తి, అందరి హృదయాల్లో జీవిస్తున్న ముక్కాలు ఉన్నంత గ్రామం ఉన్నంత కాలం అతని యొక్క జ్ఞాపకాలు అతను మనందరిలో జీవిస్తాడని తెలియజేసుకుంటూ, తర్వాత ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కొందరికి విద్యాబుద్ధులు నేర్పిన విద్యార్థులు ఇక్కడ వచ్చి ఉన్నారు. తర్వాత వారితో స్నేహం చేసినటువంటి వారి యొక్క స్నేహితులు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు కూడా ఇక్కడ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇచ్చి ఉన్నారు. ఒక మంచి వ్యక్తికి నిజమైన నివాళులు ఎప్పుడు ఉంటుందంటే అతని యొక్క జ్ఞాపకాలను, అతని యొక్క ఆశయాలను, ఏం ఇచ్చిండు, ఏం మిగిలిచ్చిండు అన్న తెలుపుకోవటానికే ఈ యొక్క సంస్మరణ సభ అన్నది ఉంటుంది. సభని నిర్వహించాలని, ఎందుకంటే సమాజంకి అతను ఒక ఆదర్శం, అతను ఇంకొక నలుగురికి ఆదర్శమైండు. అతను మిగిలినటువంటి ఆశయాల్ని మనం కూడా ఒకరితో పంచుకొని చేసే బాధ్యత మనం అందరం కూడా మొయ్యాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు కూడా సారు చివరివాడు కాదు. మీరు ఎంత బిజీ ఉన్నప్పటికీ నిరంతరం ఒక సంవత్సరం ఒక్కసారో 2 సంవత్సరం ఒక్కసారో ముక్కల వైపు వచ్చి ముక్కల ప్రజలను మాట్లాడిస్తూ వెళ్ళినట్టయితే గ్రామస్తులు కూడా మీకు ఎప్పుడు మీ కుటుంబానికి సారి యొక్క ఆశయం అదే ఉంటుండే. ఈ గ్రామంతో ఎప్పుడు మేము ముడిపడి ఉండాలి, కుటుంబ సభ్యులందరూ కూడా. సారి యొక్క చివరి కోరిక కూడా అదే. కాబట్టి ఈ గ్రామం ఏమిచ్చింది అన్నదానికంటే అంజయ్య సార్ గారే కుటుంబమే మా గ్రామానికి చాలా ఇచ్చిందని మరొకసారి తెలియజేసుకుంటూ, అతను ఎక్కడున్నా అతని ఆశయాల్ని, ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ముక్కల్ గంగాధర్ గారిని నేను నిరంతరం చూస్తూ ఉంటా. రామకృష్ణ గారు కూడా అన్నారు, మేమేమో అందరి వివరాల్లో మేము చాలా దూరంగా ఉన్నాం. గంగాధర్ గారు కూడా ఒక కుటుంబ సభ్యుడైండు, దగ్గరుండి అన్నీ చూసుకొని అతను చివరిగా ఆయన ఎంత సంతోషమైనటువంటి జీవితం లాస్ట్ చివరిలో గడపడానికి కారణం గంగాధర్ గారే. అతని ఆయుష్ని పెంచిండు అని తెలిపిండు. చాలా సంతోషం గంగాధర్ గారు కూడా. ఎందుకంటే ఇంకొకటి అంటే నేనేమంటున్నా అంటే చివరి దాకా ఆయన యొక్క శరీరం ఆయనకు సహకరించినప్పటికీ ఆయనకు భగవంతుడే విముక్తి కల్పించిందని నేను అనుకుంటున్నా. ఆయన యొక్క ఆశయాలు మా అందరిలో ఉన్నాయి. మిగిలిన ఆశయాలు కూడా నెరవేర్చే బాధ్యత ఈ గ్రామస్తులు కూడా తీసుకుంటారని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి సంస్థాన సభకు నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ఆయన యొక్క జ్ఞాపకాల్ని, ఆయన ఇచ్చినటువంటి మధురమైనటువంటి కార్యక్రమాలని మనం ముందున్నాయి కాబట్టి మీరు కూడా సేవ చేసుకోవాలని కోరుకుంటూ, గంగాధర్ గారికి కూడా దగ్గరుండి ఒక తండ్రిలాగా సేవ చేసినందుకు, నిరంతరము ఆయనకు ఆత్మీయతగా ఉండి అతని యొక్క ఆరోగ్యాన్ని చివరిదాకా నిలిపినందుకు కూడా మా సారు విద్యాబుద్ధులు నేర్పిండు. కానీ క్రీడా రంగంలోకి వచ్చిన తర్వాత సార్ యొక్క స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా నిలబడ్డ తర్వాత వారి యొక్క ఆధ్వర్యంలో చాలా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు చేసినాం. అన్ని 33 జిల్లాలు వచ్చి గర్ల్స్ బాయ్స్ పార్టిసిపేషన్ అయితే సార్ యొక్క ప్రతి జిల్లాలో సార్ యొక్క పేరు ఉంటుంది. అంజయ్ సార్ గారు బాగున్నారా అని అడుగుతారు స్టేట్ బార్డర్లు కూడా. ఈరోజు కూడా ఈ కార్యక్రమం జరిగేది మా గ్రూప్ ఉంటుంది. గ్రూపులో వారు కూడా నివాళులు స్టేట్ బాడీ వీరేశం గారు, తర్వాత మహేందర్ రెడ్డి గారు నివాళులు అర్పించారు. ఈ విధంగా వారు చేసినటువంటి పనుల్ని మా అందరినీ ఇక్కడికి రప్పించిందని కోరుకుంటూ, మీ కుటుంబానికి మీకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసుకుంటూ, ఆ మనోధైర్యాన్ని, తర్వాత సార్ యొక్క మిగిల్చిన ఆశయాల్ని కూడా మీరు నెరవేరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సార్కు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తాం. థ్యాంక్ యూ.
హలో. దివంగత అని అనటానికి మనసొప్పలేదు, కానీ మా అంజనకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులను జ్ఞప్తి చేసుకుంటూ పుర ప్రముఖులను స్వాగతం పలుకుతూ, మొట్టమొదట అంజన్నది మెట్పల్లి, మాది కూడా మెట్పల్లె, ఇప్పటికి ఇల్లు ఉన్నది. అయితే అంజన్న 62లో వచ్చినాడు ఇక్కడికి, నేను 72లో వచ్చినాను. 12 సంవత్సరాల భేదం ఆయనకు మాకు. అది ఏ సంబంధమో ఏనాటి బంధమో, అన్న అన్న తమ్మే తమ్మే అని ఏ ఒక్కరోజు రాకపోయినా ఈరోజు రాలేదు అని జ్ఞాపకం చేసేవారు. మొదట వచ్చినప్పుడు ఇల్లు దొరకకుంటే పోలీసు మల్లయ్య బిల్డింగ్లో 15 రోజులు 20 రోజులు ఉన్నారట, ఆ బిల్డింగ్లోనే నివాసం. అటువంటి వారు ఈ రోజున ఇంత కీర్తి గడిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ప్రతి పనిలో అంజన్న ఏదైతే చేసిండో ప్రతి పనిలో రామకృష్ణ భాగం ఉంది. ఒకనాడు శిశుమందిర్కు రామకృష్ణ వచ్చినప్పుడు పిల్లలు కింద కూర్చున్నారు, రాళ్ళు తగులుతున్నాయి వాళ్ళు కూర్చున్నప్పుడు. వెంటనే జంకానాలు తెప్పించినారు, చాలా ఖర్చు అయింది. అట్లాగే రామకృష్ణ పరిచయంతో రవీందర్ గారు శిశుమందిర్ యొక్క ప్రహరీ గోడను నిర్మించడం జరిగింది. అది రామకృష్ణ పరిచయంతో ఆ షెడ్డు, తర్వాత ప్రహరీ గోడ, ఇంకో ₹1,00,000. ఈ రకంగా ఎన్నో దానాలు చేసిన అన్నగారు ఈ రోజున లేరు అనడానికి మనసొప్పడం లేదు. ఆ ఫోటో చూస్తే లోపల ఇంట్లో ఉన్నాడేమో అని అనుకుంటాను, అలా ఉంటుంది. అప్పుడు ఇదివరకు కళ్యాణ మంటపం నిర్మాణం అప్పుడు పెద్ద సభ జరిగింది, జనులందరూ వచ్చిండ్రు. అప్పుడు నేను ఒక గేయం రాశాను, అది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఎక్కడి వాడవో ఇక్కడే తెంచినాడవై, ఎక్కడి వాడవో, రండి రాజు, ఎక్కడి వాడవో ఇక్కడే తెంచినాడవై, చక్కని వాడవు ఊరికొక్కని వాడవై, లెక్కకు మించి 6 లక్షలు ఒసగిన వాడవై. దానికి 6 లక్షలు ఇచ్చినారు, మిగతా ఖర్చు ఊరువారు భరించినారు. మీ ప్రక్కన నిల్వగలరే వేరొక్కరు మెప్పిదమై, మీ ప్రక్కన నిల్వగలరే వేరొక్కరు మెప్పిదమై, కరిగిన మబ్బు ప్రేమతో కురిసిన వేళ, కరిగిన మబ్బు ప్రేమతో కురిసిన వేళ, ఆ వేళ కరుణ శారద రామకృష్ణులను శ్యామలమ్మ అంజన్న కందించిన వేళ, కరుణ శారద రామకృష్ణులను శ్యామలమ్మ అంజన్న కందించిన వేళ, మరవగలడెట్లు అంజన్న ఆ వేళ నా వేళ, తులసి మొక్క అలసి రాలిపోయిన వేళ, శ్యామలమ్మ తులసి మొక్క అలసి రాలిపోయిన వేళ, తలచి తలచి మనసు తల్లడిల్లిన వేళ, మొలచిన నా 3 మొక్కలే ఆ 3 మొక్కలే వగచి వగచి విలపించిన వేళ, ఎవరో వస్తారేమో చేస్తారని కాక పవిత్ర కార్యమని అనివార్యమని తలప, ముందుకొచ్చితిరి ముడుపు చెల్లింప కట్టి ఇచ్చితిరి కళ్యాణ మంటపం, ముందుకొచ్చితిరి ముడుపు చెల్లింప కట్టి ఇచ్చితిరి కళ్యాణ మండపం. ధనమున్నవాడు కోటీశ్వరుడు కాడు, ధన ముక్కాల వెలిసే మహాదానగుణుడు, దయాగుణుడు దయామయుడు నునుగొండ రామకృష్ణుడు. అందరినే కాదు, ప్రతి దాంట్లో రామకృష్ణ చేయుంది, సలహా ఉంది, ఆలోచన ఉంది. ధనమున్నవాడు కోటీశ్వరుడు కాడు,
ఊళ్ళో ఎందరో ఉన్నారు కోటీశ్వరులు. దాన గుణమున్న వాడే గొప్ప శ్రీమంతుడు, ధర ముక్కాలు వెలిసే మహాదానగుణుడు, దయామయుడు నునుగొండ రామకృష్ణుడు. తన వారి కోసం బ్రతకడం సహజం, తన వారి కోసం బతకడం సహజం, తన ఊరికి ఉపకారం చేయడం ప్రజామోదం. తను మన ధనముల త్యాగమునరించిన తరతరాలకు మార్గదర్శకుడు అంజన్న. మనిషి అయితే మనసుండాలని ప్రతి కవితలో చివర్లో ఒక సందేశం ఉంటుంది. మనిషి అయితే మనసు ఉండాలని, మనసుంటే కరుణ కురియాలని, కురిసి కురిసి జగతి నిండాలని, మురిసి మురిసి ముక్కాల ఉండాలని నేను కోరుకుంటున్నానని అప్పుడు ఆ కవిత రాయడం జరిగింది. అది ఒకప్పటి మాట. ప్రస్తుతము మా అనుబంధము, కుటుంబ అనుబంధము. దానగుణ సంపన్నుడు అంజన్న శీర్షిక. దానగుణ సంపన్నుడు అంజన్న అశ్రుధార తర్పణం. దయగల అంజన్నను విడిచి తన దారిన ధర్మపత్రి శ్యామలమ్మ వెడలిపోయినొకనాడు. దయగల అంజన్నను విడిచి తన దారిన ధర్మపత్రి శ్యామలమ్మ వెడలిపోయినదొకనాడు. అన్నాయని అలమటించిన అభాగ్యుడిని నన్ను విడిచి అనుబంధాలను మరచి వెడలిపోయి ఈనాడు. అన్నయ్యను పదానికి నిర్వచనం అంజన్న. అన్నయ్యను పదానికి నిర్వచనం అంజన్న. సహోదర ప్రేమ పదానికి నిదర్శనం. సహోదర ప్రేమ పదానికి నిదర్శనం మారుతన్న. తమ్మునికే కదా నే పెడుతున్నానన్నాడు అంజన్న. లక్షలు పెట్టినాడు, అన్నం పెట్టినాడు, అన్నంతో పాటు లక్షలు ఇచ్చినాడు. నాకు అదే చాలన్నాడు. ఆయనకు ఆ కృతజ్ఞతాభావం ఉన్నది. నాకు అంతే చాలు, ఇంకేది అవసరం లేదన్నాడు. అన్నకే కదా చేసే సేవ అన్నాడు మారుతన్న. నేనేమో తమ్ముడికే పెడుతున్నానన్నాడు. తమ్ముడేమో నేను ఎవరికి చేస్తున్నా అన్నకే కదా అన్నాడు. చేవలేకపోయిన మక్కువతో సపరివార్యాలు ఆచించే. చేవలేకపోయిన మక్కువతో సపర్యలు ఆచరించే. ఆయనకే క్యాన్సర్, ఆరోగ్యం బాగాలేదు, అయినా అన్నకు సేవ చేసిండు. ఒకనాడైతే హాస్పిటల్కి పోతే అన్నను తోటి నేను కూడా పడిపోతానేమో అని అన్నాడు. అట్లా ఆయన 52 కిలోలు, ఈయన 50 కిలోలు. నేను పట్టుకోలేకపోతున్నా. మలం కూడా ఎత్తిపోసిండు, డైపర్ మార్చిండు, తర్వాత ఎన్నో సేవలు చేసిండు. సహనానికి సాటిరేరో ఈ బంగారు కొండకు. చేయలేకపోయినా మక్కువతో సపర్యలు ఆచరించను. కోవెలాయను ఈ ఇల్లు లక్ష్మణుడాయ మారుతన్న. కోవెల మందిరం. సహనానికి సాటిలేరిలలో ఈ బంగారు కొండకు. సహనానికి సాటిలేరిలలో ఈ బంగారు కొండకు. నేను అంజనతో నేర్చుకునేది ఏంటంటే కొంచెం కోపము ఉద్రేకము ఉండే నాకు. వారి సహచర్యంతో నేను అన్నీ విడిచిపెట్టినాను, మానుకున్నాను. ఇప్పుడు అసలు కోపం అనేది ఆయనకు తెలియదు. చిన్న పిల్లగాడు ఏది చేసినా థ్యాంక్ యూ అనేవాడు, చేతులు చేయించేవాడు, ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు చిన్న పిల్లగానికి కూడా. సహనానికి సాటిరేలిలలో ఈ బంగారు కొండకు. సేవకు పరమార్థమే మన ఈ మమతల నునుగొండకు. సేవకు పరమార్థమే మన ఈ మమతల నునుగొండకు. ఇంకా మా లక్ష్మక్క. చల్లని కమ్మనైన అనురాగవల్లి, ప్రేమదేవత. చల్లని కమ్మనైన అనురాగవల్లి, ఎల్లరి మెప్పును పొందిన కన్న తల్లి. ఏమి 12 అయింది కదా, 1 గంట అయింది కదా, ఇంకా లేవరా, తినరా, ఏం తింటారు, ఇది చేసినా అని పిలిచేవారు ఎప్పుడు, రోజు. చల్లని కమ్మనైన అనురాగవల్లి, ఎల్లరి మెప్పును పొందిన కన్న తల్లి, అన్నపూర్ణను మరపించి మురిపించిన ఇల్లాలు, ఆప్యాయతకు అక్షరం మా లక్ష్మీ చెల్లెలు. నేను చిన్నక్క అని పిలుస్తాను. ఆప్యాయతకు అక్షరం మా లక్ష్మీ చెల్లెలు.
ఇక ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్న తర్వాత వారు ఎట్లా పోయినరా అని దూరమైనరా అని ఆలోచిస్తూ రాసింది ఇది. ఆక్సిజన్లు ఏమాయనో, డయాలసిస్లు ఎటుపోయానో, హాస్పిటల్ ఎట్లుండేనో, ఇప్పుడు డాక్టర్లు ఎటుపోయిరో, బంధుజన సంపదలెన్నున్నా ఎన్ని యుగాలైనా మీరు లేని లోటు తీర్చలేరెవరు, కాలగమనాన్ని మార్చలేరెవరు. ఒక రోజున నేను మార్నింగ్ చిన్నతో ఫోన్ చేసిన, ఎలా ఉన్నాడు అన్న అని. ఏడన్నాడు మన గంగాధర్ వచ్చేసి 11 గంటలకు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి పోయినాము. నేను అక్కడే ఉన్న హాస్పిటల్లోనే జాయిన్ చేసి ఆయన హైదరాబాద్ అర్జెంట్ పని మీద వెళ్ళిపోయినాడు అన్నాడు. ఇక్కడ గంగాధర్ సేవ చాలా అమోఘం. మేమిద్దరం కలిసి చేసినా నేను పక్కకుండేవానే కానీ అన్ని అడుగులు ఆయనే. ప్రతిదీ ఈ పోస్టర్లు పెట్టడం ఏంటి, ఈరోజు ఇది ఇంత అందంగా మనం కూర్చున్నది, ఈ రూపం అంతా కూడా ఆయననే. ప్రతిసారి రోజు వచ్చి నేను ఆయన ఇద్దరము రోజు గలవంది ఉండకపోతుంటే అది మా దురదృష్టం, మా ఇద్దరి దురదృష్టం ముఖ్యంగా. ఎందుకంటే మేము రోజు చూసే భాగ్యము, కొన్ని రోజులకు ఒకసారి అయినా చూసే భాగ్యం మాకు లేదు కాబట్టి, లేకుండా జరిగింది కాబట్టి చాలా చింతిస్తున్నాము ఇద్దరం కూడా. ధన్యవాదాలు ఓపిక కొద్ది విన్నందుకు. స్వర్గీయ అంజయ్య సార్ గారి సంస్మరణ సభ సమావేశానికి వచ్చిన కుటుంబ సభ్యులందరూ మరియు అతిథులు మరియు పెద్దలందరికీ అభినందనలు. ముఖ్యంగా అంజయ్య గారి ద్వారా మాకు గత 23-24 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే అన్ని విధాల ఎక్కడైనా మేమిద్దరం కలిసే, ముఖ్యంగా శిశు మందిర్ నుంచి మేము కలయిక జరిగింది. శిశు మందిర్లో అణువణువు అక్కడ ఉన్న భవనాలు కానీ, రేకుల షెడ్లు కానీ, ఇంకా ఏమైనా కానీ రామకృష్ణ గారి ద్వారా, అంజయ్య సారి గారి ద్వారా, కొన్ని రవీందర్ సార్ గారి ద్వారా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మరిచెట్టు దేవస్థానం దగ్గర ఉన్న కళ్యాణ మంటపము నిర్మాణానికి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటూ, అప్పుడున్న గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన గంగాధర్ గారు సహకరించి ఆ విధంగా తయారు కావటానికి అన్ని విధాల ఆ కళ్యాణ మంటపము, ఆ పక్కనే ఉన్న ఒక రూము రవీందర్ సార్ గారి ద్వారా మనము నిర్మించుకున్నాము. మన ఊరికి అంజయ్య సారు గారు అన్ని విధాల సేవ చేస్తూ కడసారిగా కూడా నేనున్న ఒకానొక దశలో మన గ్రామంలో బాబా మందిరము నిర్మాణం అప్పుడు పెద్ద మనసు వేసుకొని శ్యామలమ్మ మన అంజయ్య గారు అక్కడ అమెరికాలో ఉంటే సందర్భాన్ని బట్టి మన గ్రామంలో బాబా మందిరం నిర్మిస్తున్నామంటే అక్కడికక్కడనే వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులందరూ డైనింగ్ టేబుల్ మీద ఉండి మన ఊళ్ళో మనము బాబా మందిరానికి మనకుగా సభకు నమస్కారం. మైక్ అంతా మంచిగా వినబడుతుంది కదా? సభకు నమస్కారం. ఇంతవరకు మిత్రులు, భక్తులు స్వర్గీయ అంజయ్య సార్ గురించి కానీ, వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, వారి కుటుంబ పరంగా స్థిరస్థాయిగా నిలిచినటువంటి కార్యక్రమాలు కానీ, వాటి అన్నిటి గురించి వివరించారు. నేను మరొకసారి చెప్పవలసిన అవసరం లేదు. వారు కాలాంతరములను నిర్భయంగా
నిర్మోహమాటంగా చెప్పొచ్చు వారు కారణ జన్ములు. ఎందుకంటే ముక్కాలకు 1966 సంవత్సరం వచ్చింది. 62 ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు ముక్కాల్లో ఒకే ఒక వ్యక్తి గుర్తు, పల్లికొండ హనుమాన్ గారు. వీరికి ఎందుకంటే వారు చెప్పేవారు, నాకు ముక్కాల్లో ఒకటే వ్యక్తి గుర్తు, పల్లికొండ హనుమాన్ గోపీనాథ్ సార్ తండ్రి. వారే మార్గదర్శనం చేసిండ్రు, వారు గ్రామానికి పరిచయం చేసిండ్రు, వీరు గ్రామానికి పరిచయం వాళ్ళ ద్వారా అయింది. ఆ విధంగా వారి యొక్క ప్రస్థానం మొదలైంది ముక్కాల్లో. నాకు వారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే, నేను ఆయన ఇద్దరు కలిసి 72 నుంచి 77 ఒక సుమారు 5.5 సంవత్సరాలు బాల్కోట్లో పనిచేశాం. పరశూరి నాగేశ్వరరావు హెడ్ మాస్టర్ అప్పుడు. మేము 28 మంది ఉపాధ్యాయులమైతే అక్కడ అందరికంటే ముందుండేది ముక్కాలకి వెళ్ళిపోయిన వాళ్ళే మేమిద్దరం. మా వెంబడి లింబయ్య సార్ ఉంటుండే. ఆ లింబయ్య సార్ ఒక్కోసారి మాతో వస్తుండే, ఓసారి లేట్ అయిపోతుంది. మేము మాత్రం ప్రార్థనల కంటే ముందు, అంటే ఆ విధంగా తన వృత్తి ధర్మంలో కూడా క్రమశిక్షణ పాటించినటువంటి గొప్ప మహనీయుడు. వారు లేని లోటు మనందరికీ పెద్ద లోటే. మనకు ముఖ్యంగా ముక్కాల వాసులందరికీ కూడా తీరని లోటే. అయితే వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారికి ఇప్పుడు చిరస్థాయి లాస్ట్ స్టేజ్లో నేను అక్కడ పెరిగిట్లో హాస్పిటల్లో ఉన్నాను. అంతకుముందు బర్త్డే చేసాం. ఇక్కడ బర్త్డే చేసినప్పుడు ఒక మాట అన్నాడు, గోపి సార్ కూడా ఇంతకుముందు, ఇటువంటి బర్త్డేలు ఇటువంటి జన్మదినాలు ఇంకా జరుపుకోవాలంటే ఇది లాస్ట్ బర్త్డే చెప్పి ఆయనకి ఏమి చేయాలో ఏమో తెలియదు. ఆ మాట అనుకోకుండా అన్నాడు, మళ్ళీ ఒక బర్త్డే లేకుండా నేను అని చెప్పిండు. ఆ మాట ఎంత బాధతో అనుభవించినామో, కానీ ఎందుకు అట్లా ఫోర్త్ సెన్స్ వచ్చింది ఆయనకు అది అర్థమే తెలియదు. దాని తర్వాత 2-3 మాసాల్లోనే వారు స్వర్గస్థులైనరు. వారికి వారి పవిత్ర ఆత్మకు దేవుడు సద్గతులు సంపూర్ణ శాంతి ప్రసాదించాలని నేను మనసారా వేడుకుంటున్నాను. అదేవిధంగా వారి లేని లోటుని వారి కుటుంబ సభ్యులు భరించేటట్టు మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు. ఈ ముప్పాల్లో అడుగుపెట్టిన 2 డేస్కే కనకేశ్వర సార్ని పరిచయం చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళాను. సన్మానం కూడా కవిగా ఒక సన్మానం చేయడం జరిగింది. సాహిత్యంలో ఒక సన్మానం అనేది జరుపుకుంటే అతనికి రుణం తీర్చుకోవాలి ఖచ్చితంగా. అందుకనే నా పుస్తకము మగవ పుస్తకం సార్ తోటి కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. అయినా ఇంకా ఈ మహాభారతంలో కర్ణుడు ఎలాంటి వాడో మన ముప్పాల్లో అంజయ్ సార్ అలాంటి వాడు, దానకర్ణుడు కంప్లీట్. అటువంటి నెక్స్ట్ పుస్తకం కూడా సార్కు అంకితం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడే అనుకుంటున్నాను. నేను పోలీసులు అసలు రెస్ట్ అనేది దొరకదు. కంటిన్యూ 2 డేస్ డ్యూటీ చేసిన తర్వాతనే నాకు ఒక 6 అవర్స్ రెస్ట్ దొరికింది. ఈరోజు మొత్తం మినిస్టర్లు కూడా మా ఏరియాలో ఉన్నారు. అయినా సార్కు మేడంకి రిక్వెస్ట్ చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. సార్ మీద అభిమానంతో 81లో సారు 8th, 9th, 10th 3 ఏళ్ళు సార్ ఇంటనే వాళ్ళ సార్ 4 పిల్లలతో పాటు నన్ను కూడా ఉంచుకొని ఇక్కడనే సాయంత్రం భోజనం చేసుకుంటూ ఆ సారు సైకిల్ మీదనే 10th క్లాసు కొంచెం పాటుకు ఎగ్జామ్ రాయబోతుంది. రాజు వచ్చినాం, ఏదో బాగుంది వల్ల ఏదో పాస్ అయినాము. ఇక పెద్దగా సదాపక్కున్నా కానీ బాగుంది. మా పిల్లలకు మంచిగా అప్పింది. అంత ఏంటి అంత సార్ పుణ్యమే. చాలా క్రమశిక్షణ నేర్పే మనిషి. ఉపాధ్యాయుడు సార్ నాడు, మా తిరుపతి సార్ ఇట్లంతా సార్లకు అప్పుడు ఆ రెస్పెక్ట్ ఎంత ఉందంటే సార్లకు విపరీతమైన రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఆ రెస్పెక్ట్ ఇప్పుడు లేదు. సార్లు రోడ్ పోటీ వస్తుందంటే మేము సైకిల్ దిగి నడుచుకుంటే సార్ దాని తర్వాత సైకిల్ ఎక్కిపోతుంది. అంత గమనిస్తూ నడిపిస్తారు సార్. ఇప్పటికీ సార్ పంపుతుంది హాస్పిటల్ లింగాలు కూడా వచ్చి 2 గంటలు కూర్చున్నారు. మన రామకృష్ణ కూడా అమెరికా కలిసి రాగానే మళ్ళీ కలుస్తారు కదా ఆనంద్ యాదవ్ సార్ రామకృష్ణ అని చెప్పి కల్పించి హాస్పిటల్కి వచ్చింది. ఎందుకో మొన్న ఒక 2 months కింద ఎందుకు మరి సార్ చూడకపోతే ఈ కాస్కర్ వచ్చింది. వచ్చి చూసిపోయి వచ్చిన వాళ్ళని అన్నగారు 2 monthsకే సార్ వచ్చింది. నా పేరు గంగేల వద్యన్న, రిటైర్డ్ టీచర్. నేను ముక్కాలకు 2001 సంవత్సరంలో వచ్చిన. నేను ఉత్తీర్ణ ఉపాధ్యాయుని. సార్కు మేమంతా ఉపాధ్యాయ వర్గం కాబట్టి ముఖ్యంగా రిటైర్ అయిన ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఉన్నది కాబట్టి మెంబర్ కావాలని 15 నుంచి 10 ఏళ్ళ నుంచి కార్యక్రమాలు పాల్గొంటూ మా యొక్క భవనం కూడా ఏర్పాటు చేసుకున్నాం. సారు మాకందరికీ ఆదర్శం, మార్గదర్శి.
సారు యొక్క అడుగుజాడల్ని మేము కూడా నడిచే ప్రయత్నం చేస్తున్నాం, నడుస్తాం. ఆ విధంగా మార్గదర్శిగా తీసుకొని ప్రజా సేవ చేయడానికి కోసం వృత్తాభక్తిగా ఏదో కొంత సమాజం మనకి ఏమి ఇచ్చిందని కాకుండా మనం సమాజంకు ఏమి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అప్పటి నుంచి సార్కు ఎప్పుడు కలుతూ ఉంటాం. ప్రతి నెల ఎవరికన్నా మా కార్యక్రమాలు పెట్టుకుంటాం, పుట్టినరోజు కార్యక్రమాలు అందరూ ఒక గెట్ టుగెదర్గా కలుస్తూ ఉంటే మా యొక్క సమస్యలు కానీ తీర్చుకోవచ్చని ఆ సంఘం కట్టడానికి మన గంగాధర్ సార్ గారు మొత్తం ముందుండి కట్టించారు. సార్ యొక్క సహకారం వాళ్ళ ఇద్దరితోనే అది కావడం జరిగింది. దాంట్లోనే ఇప్పుడు మేము కొనసాగుతున్నాం. ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా అందరూ ఉపయోగించుకొని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. సంస్మరణ సభకు వేదికపై ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మరియు మా ముందున్నటువంటి గురువులకు మరియు గ్రామ వీడీసీ గ్రామ ప్రజలు మరియు శిష్యులకు స్పోర్ట్స్ అథారిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకు సార్కున్నటువంటి అనుబంధం ఏంటంటే, నేను 1979లో ముక్కాల్లో ఎస్ఎస్సి, అప్పటి నుంచి సార్తో అనుబంధం ఉంది. మాకు ఇంకా ముందు గురువులు ఉన్నారు ఇక్కడ, తిరుపతి రెడ్డి, కృష్ణనాథ్ రెడ్డి, ధన్పాల్ సార్, ఇంకా ముఖ్యులు ఉన్నారు. వీళ్ళందరి యొక్క క్రమశిక్షణతో, వాళ్ళు నేర్పిన విద్యతోనే మేము ఈనాడుగా గెస్ట్ హెడ్ మాస్టర్గా నేను రిటైర్డ్ అయినాను. వీరి యొక్క విద్యతో చాలామంది, వందల మంది చుట్టుపక్కల విలేజ్ వాళ్ళంతా ఇక్కడ మన ముక్కాల్ మండల్, పాత బాల్కొండ మండలంలో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు చాలా ఈరోజు ఉన్నత స్థానాలలో ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా నేను 87లో అంజయ్ సార్తో చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఎందుకంటే నేను 1987లో చేపూర్ హై స్కూల్లో నేను ఒక స్పెషల్ టీచర్గా అపాయింట్ కావడం, అప్పటికే సార్ అక్కడ ఉండడం. అప్పుడు ఆ కాలంలో రవాణా సౌకర్యాలు లేవు, ఆటోలు కానీ జీపులు కానీ ఏవి లేవు. పోతే లారీలో పోవాలా, పోతే సైకిల్ మీద పోవాలా. నేను సైకిల్ మీద పోయేవాడిని ఇక్కడ నుంచి. ఆ పోయే ముందు 2-3 సార్లు చూసి, ఏందయ్యా నువ్వు బంద్ చేయి సైకిల్, నా ఇంటికి రా. ఇంటికాడ వచ్చి నిల్చుంటే స్పార్క్ ఉండే అప్పుడు సార్, ఈ ఏరియాలో ఎవరికి లేకుండా ఒక అంజయ్ సార్కి స్పార్క్ ఉండే. ఆ స్పార్క్ మీద నేను రెగ్యులర్గా నన్ను తీసుకొస్తూ నన్ను ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కలగకుండా 4-5 సంవత్సరాలు సార్తో చేసేటువంటి అవకాశం కలిగింది. అంతేకాకుండా సారు ఎందుకంటే చిరస్మరణీయుడు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇటు దైవ కార్యక్రమంలో కానీ ఇటు క్రీడా కార్యక్రమంలో తను చేసినటువంటి కార్యక్రమం చాలా అమోఘం. ఎందుకంటే నాకు చాలాసార్లు ఫోన్ చేస్తుండే, నాకు అనుబంధం ఉంది, చాలాసార్లు ఫోన్ చేస్తుండే, ఏంటో చాలా బిజీ. ఈ సభకు వచ్చేసినటువంటి మహామేధావులు ఉన్నారు, అందరినీ చెప్పాలంటే టైం జరుపుతూ నాకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఈరోజు నా జీవితంలో ఒక మర్చిపోయినటువంటి దినము. ఈ రోజున మా గురువు గారు అంజయ్ సార్ గారు ద్వాదశ దినకర్మ జరుగుతున్నది కాబట్టి ఈరోజు కూడా ఇదే రోజున 22/8/2021 మా అమ్మాయి చనిపోయిన రోజు. అంటే మేము ప్రొద్దున ఒక దగ్గర మేము సమావేశంలో సార్ గురించి మాట్లాడినప్పుడు చింతల నరసయ్య గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇది టీచర్లకు విద్యార్థులకు ఒక ఆత్మీయ బంధం. ఇది ఈ సారు ఎక్కడో మెట్కెళ్ళి, ఎక్కడో బాన్స్వాడ, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ముక్కాలకు వచ్చి మనందరినీ, మేమందరము ఆ సార్ దగ్గర ఉండడము ఎంత మా అదృష్టము. ఇది ఒక ఆత్మీయ బంధము. అసలు నిజానికి ఇది ఆత్మీయ బంధంగా మా అంజయ్ సారు మాకు ఒక మేధావిగా మమ్మలను ఈరోజు మాకు ఎంత గౌరవ ప్రతిష్టలు నేర్పిందంటే, హై స్కూల్లో మా గురువుల మధ్యన నేను చెప్పడం సమంజసం కాదు. మా తిరుపతి రెడ్డి సార్ ఉన్నాడు, మా పుష్పనాథ్ రెడ్డి సార్ ఉన్నాడు,
మా అంజయ్య సార్ వీళ్ళని నేను ఎప్పుడు ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నేను నా హృదయంలో భావించుకుంటుంటే, అయితే ఈ మధ్యన మా అంజయ్య సార్ గారు లేరు. ఈ అంజయ్య సార్ను నేనేమనుకుంటా అంటే ఒక అమ్మ ఒడి లాంటి మాకు ఒక విద్యను అందించినటువంటి ఒక మా గురువు గారు. మరి ఇక ఈ సభకి టైం ఇచ్చినందుకు చాలా సంతోషం. మా గురువు గారికి ఆత్మశాంతి చేకూరాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్. అంజయ్య సార్ జోహార్, అంజయ్య సార్. పెద్దలు ఒక గొప్ప మానవతావాది అంజయ్య సార్. ఒక విద్యావేత్తగా కాకుండా అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ముందుండి, అదేవిధంగా విద్యాపరంగా ఇందాక చెప్పారు వారి కుమారులు, అదేవిధంగా వారి పెద్దలు అన్నగారు అని చెప్పారు. విద్యారంగంలో ఒక పాఠశాల, ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, మిగతా పాఠశాలన్నీ కూడా కనీస మౌలిక వసతులు లేని టైంలో మరి సారు తన డబ్బును వెచ్చించి ఎంతోమంది వారికి చేయడం అంటే చాలా గొప్ప. అందుకే వారు గొప్ప విద్యాదాత. వారిని స్మరించుకుంటూ ముఖ్యంగా సార్కు ఇంతకుముందు మేము ఇక్కడ చదువుకున్నా కానీ ఇక్కడ పనిచేసినటువంటి ఫిజికల్ డైరెక్టర్లు మాకు పరిచయం ఉంటారు. వారి ద్వారా సార్ని చూసాం సార్ మేము. అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ జరిగినప్పుడు మరి గంగాధర్ గారు, అదేవిధంగా రాజకుమార్ సార్, మిగతా సభ్యులందరూ కూడా మరి మమ్మల్ని ఆహ్వానించి 3 రోజుల కబడ్డీ టోర్నమెంట్ జరిగినప్పుడు సార్ 3 రోజులు మా ఫిజికల్ డైరెక్టర్లు ఏ విధంగా అయితే నిలబడి ఉన్నారో సారు కూడా వేదిక నిలబడి ఉన్నాడు సార్. ఇది గర్వంగా చెప్పగలుగుతాను నేను. నిలబడి ఉన్నారు. ఏ ఒక్క మెమోటో చూసినా అంటుంటే గంగాధర్ సార్తో అన్న ప్రతి మెమోటో పైన, షీల్డ్ పైన, అన్నిటిపైన కూడా మరి అంజయ్య సార్ ఉన్నారంటే అంజయ్య సారు ఒక 3 లక్షలు 6 లక్షల రూపాయలు డొనేట్ చేసి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ నిర్వహించడం అంటే అతిశక్తిగా సార్. నిజంగా వారి క్రీడాదాత. వారికి మరి మేము క్రీడాలోకం తరపు నిజంగా మేము చాలా ఏమంటారు చాలా బాగా ఉంది సార్ మాకు. మరి వారు నిర్వహించినటువంటి క్రీడ ఒక 6 నెలలు అవుతుంది అనుకుంటే సుమారు. 6 నెలల లోపల మరి వారి యొక్క సంస్మరణ సభ అనుకోలేము సార్. వారికి ఎల్లవేళ ఎక్కడున్నా కానీ, వారు ఏ లోకంలో ఉన్నా కానీ వారి ఆత్మకు శాంతించాలని కోరుకుంటూ, మరి వారి కుటుంబానికి కూడా దేవుడు ప్రగాఢమైనటువంటి ఆత్మశైర్యం ఇవ్వాలని కోరుకుంటూ మా తరఫున వారికి ధన్యవాదాలు ఇస్తున్నాను సార్. జోహార్ అంజయ్య సార్. ముక్కల్ విలేజ్ చూడడం కూడా నేను ఒక 1.5 ఇయర్ నుండే చూస్తున్నా. అంతగా పరిచయం లేదు. ఏంటంటే కబడ్డీ అసోసియేషన్ ద్వారా గంగాధర్ సార్ ద్వారా, రాజ్కుమార్ సార్ ద్వారా మాకు అంజయ్య సార్ పరిచయం. కాకపోతే అంజయ్య సార్ ఇంత హఠాత్మరణం చెందడం చాలా బాధాకరంగా ఉంది. మేము అటెండ్ కాలేకపోయినాం. సో పిల్లల తరపున పిల్లలు రాలేరు కాబట్టి మేము సార్ ద్వారా చాలా హెల్ప్ తీసుకున్నాము. మాకు కబడ్డీ క్రీడ కోసం సార్ బాగా హెల్ప్ అయ్యారు. సో పిల్లల తరపున కూడా మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం సార్. ఇక్కడ బస్ దిగి వస్తుంటే కూడా ఇక్కడ కూర్చున్నారు రిటైర్డ్ హెచ్ఎం సార్. వాళ్ళ కోడలు మా ఫ్రెండ్ కొలీగ్, సార్ పేరు ఐడియా లేదు. అక్కడ దిగి ఇటు వస్తుంటే కూడా అక్క నేను ఇట్లా వచ్చినా, నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడుతుంటే సెక్రటరీ మేడం సార్ గురించి అక్కడి నుంచి ఇక్కడి వరకు సార్ అంటే మీ విలేజ్ కూడా ఏం చేసిరో చెప్పుకుంటూనే వచ్చింది. అక్క నేను వచ్చినా అని పెట్టేసిన. అంటే సార్ గురించి మాకు ఎక్కువ తెలియదు కానీ అసలు మనుషులు ఉండిపోయే వ్యక్తి అని అర్థమైంది. వేరే షీల్డ్స్ మీద వేరే వాళ్ళ సంస్మరణ సభ లేకపోతే వాళ్ళ మరణానంతరం క్రీడా టోర్నమెంట్స్ జరుపుకుంటాం. అట్లాంటిది ఇప్పుడు సార్ పేరుగా కూడా జరుపుకుంటామేమో అని కొంచెం బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినాను. రమేష్ గారు, నా పేరు గైని రమేష్. సారు చిన్నప్పటి నుంచి చదివి చెప్పిండు. నా అక్షరం ముక్క రాదు. రామకృష్ణ నా క్లాస్మేట్. ఒకటే బెంచ్ మీద కూర్చుంటుంటే ఒకటే బెంచ్ మీద కూర్చుండి మేము చదువుకున్నాం. ఇంతవరకు దాకా ఇప్పటిదాకా ఉన్నాం. ఏంటంటే ఒక్కటి మన ఊరుకు సేవ చేసింది ఏంది, మన మర్రిశెట్టి దేవస్థానం దగ్గర ఫంక్షన్ హాలు బ్రహ్మాండంగా వేసిన గతము మంచిగా వేసిండు, షెడ్డు వేసిండు. ఎవరు కూడా వేయలే. ఈ ముక్కాల్లో దాదాపు అంటే 60 మంది అమెరికా పోయినరు. అమెరికా పోయిన వాళ్ళు కూడా ఎవరు కూడా వేయలే షెడ్డు. వాళ్ళ కేందర్ చెప్తుండో, ముత్తుని చెప్తుండు, ఎవరు కూడా ఓళ్ళు వేయలే. ఇవాళ అంజయ్ సారు
వేసి షెడ్డు వేసి నిలబెట్టి పెట్టిండు. ఇవాళ ఏంటంటే మన ఇవాళ మోతరపల్లం, మనము ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళమంతా మోతరపల్లమే, రెడ్డిలం కాము. రెడ్డిలు కొందరే ఉన్నారు, అది నేను చెప్తున్నా. ఆగండి మీరు, గంగాధర్ గారు మీరు ఆగండి, నేను చెప్తున్నా. ఇవాళ మీరు అనుకుంటే అమెరికా పోయినరు, మీరు ఇక్కడ కలుసుకున్నాం. మరి నా పేరేమో నునుగొండ ఆంజనేయులు. మనిషి లోపల ఆత్మగుణాలను జాగృతం చేసే విద్యలో తన కళల్ని పండించుకుంటూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వహించినటువంటి అంజయ్య గారి సంస్మరణ సభలో మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మరి పిల్లల్ని చైతన్యవంతులుగా సృజనశీలులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఉన్నటువంటి వారు రిటైర్డ్ అయిపోయాక నేను టైర్డ్ కాలేదంటూ ప్రజాసేవలో సమాజ సేవలో మమేకమవుతూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వైనాన్ని మనం ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ సురోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడును అంటూ అన్నటువంటి మాటల్ని నిజం చేస్తూ ఇనుప నరాలు ఉక్కు కండరాలు అన్నటువంటి యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా భావించినటువంటి అంజయ్య గారు మరి స్పోర్ట్స్ అథారిటీలో భాగస్వాములు కావడము, మరి కదలికనే ప్రగతికి ఊపిరి అన్నట్టుగా ప్రతి ఒక్కరిని కదలిస్తూ వాళ్ళ హృదయాలను రగిలిస్తూ ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత వహించినటువంటి వారిని మనం ఎంతగా మాటల్లో చెప్పలేనటువంటిగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనుభవం అనేటటువంటి వ్యక్తులు, అనుభవం ఉన్నటువంటి జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. దాతలాగా ముందుకొచ్చి దాన కర్ణునోలె వెళ్ళిన అన్నా అంజన్నకు జోహారులు, జోహారులు, అన్నా అంజన్నకు జోహారులు. మెట్పల్లిలో పుట్టి పెరిగి మేధస్సును వంచానికి ముక్కోలుకు వచ్చినట్టి అన్నా అంజన్నకు జోహారులు, జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. దాన కర్ణునోల మరి దాన గుణంతో ఉండి మనల వదిలి వెళ్ళినట్టి అన్నా అంజన్నకు జోహారులు, జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. చిన్న పిల్లలొచ్చినన్న చిరునవ్వుతో ముచ్చటించి సాగనంపి పంపినట్టి అన్నా అంజన్నకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అన్నా అంజన్నకు జోహారులు. దాన గుణం కలిగినట్టి అంజన్న లేడని చింతవద్దు అని చెప్పి రామకృష్ణనందించిన అన్నా అంజన్నకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. థ్యాంక్ యూ అన్న. ఒక పాట రూపంలో చెప్పిండ్రు. మెట్పల్లి, మేధస్సు, ముప్కాల్ వీటికి అవినాభావ సంబంధం ఉంది. దైవ కార్యక్రమాలు ఉంటాయి కొన్ని, అక్కడ ఒట్టి ముప్కాల్కు సేవ చేసే భాగ్యం మనందరం కూడా అదృష్టవంతులంగా భావిస్తూ అతయి లాస్ట్ చివరిగా అతి సన్నిహితంగా ఉండి చివరి క్షణాల్లో కూడా దగ్గరుండి సేవను అందించినటువంటి భూమేష్ అన్న మాట్లాడతారా మీరు? లాస్ట్ అందరు మాట్లాడేసాను మీరు. ఎక్స్ సర్పంచి ప్రజాప్రతినిధులు వారితో కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు.
ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా గురువర్యులు నూనెగొండ అంజయ్ సార్ గారు సంస్మరణ సభకు కానీ సంతోష సభకు కానీ మేమందరం కూడా ఇక్కడికి రావడం, అంజయ్ సార్ గారు లేకపోవడం వాస్తవంగా ముక్కాల్ గ్రామానికి తీరని లోటు. వాస్తవంగా వారు మెట్పల్లిలో జన్మించినప్పటికీ వారి వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఇదే నా గ్రామం అని చెప్పేస్తూ ఉండు ఈ గ్రామానికి అన్ని విధాల శర్మ స్కూల్ కానీ మన మరిచెట్టి దేవస్థాన కళ్యాణ మండపం కానీ వారి భార్య చనిపోయిన తర్వాత వారి పేరు మీద ఫంక్షన్ హాల్ నిర్మించడం, అవే కాకుండా ఇంకా అక్కడ 2 రూములు కూడా వారికి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారు అమెరికాలో ఉన్నప్పటికీ వారి పేరు మీద కూడా అక్కడ మన మరిచెట్టి దేవస్థానం 2 భవనాలు నిర్మించడం, అలాగే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎంతమంది ఉన్నారో వారికి పలానా మేము ఈ పని చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటే వారికి ఎంతైతే అంత సహాయ సహకారాలు అందించిండ్రు. ఇదే కాకుండా వారు రామకృష్ణ గారు అమెరికాకు వెళ్ళిన తర్వాత మన వాళ్ళు అప్పుడు చాలామంది చాలామంది పోలేరు. వారిని సంస్మరణగా తీసుకొని రామకృష్ణకు ఫోన్ చేస్తూ మా అబ్బాయి వస్తున్నాడు, మంచిగా ఉంటుందా, ఎలాగుంటుంది, ఏముంటుంది అని చెప్పేసి వారిని స్ఫూర్తి చేసుకుంటూ ఎంతో ముందుకు పోయినరు. వారిని అడ్వైజ్ చేసుకుంటూ రామకృష్ణని అడ్వైజ్ చేసుకుంటూ రామకృష్ణ అంజయ్ సార్ దగ్గరికి వస్తే రామకృష్ణకు సహాయం చేస్తూ వారు కూడా రండి కంపల్సరీగా ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అకాడమిక్ ఎవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకుని నేను ఇక్కడ చూసుకుంటా, అవసరమైతే నేను ఇక్కడ అన్ని కూడా సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పేసి అన్న ఉద్దేశంతో అందులో భాగంగా మా అన్న కొడుకు ముత్తెన్న కానీ ఇతరత్ర చాలామంది కూడా अमर है अंजय सार अमर है ఇట్లాంటి స్లోగన్ వినిపిస్తానని ఇంత త్వరలో ఊహించలేదు. అంజయ్ సార్ గారి ఆత్మశాంతి చేకూరాలని మన గ్రామస్తులందరి తరఫున మా తరఫున ఆల్రెడీ చేకూరుతుంది. ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఎందుకంటే ఇంత ఘనమైన నివాళులు కూడా ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చూస్తే కూడా మన గ్రామంలో ఎవరికి ఇంత పెద్ద నివాళులు కూడా జరిపించడం అరుదు. ఎందుకు ఇంత పెద్ద నివాళులంటే ఆయన చేసిన సహాయ సహకారాలే. ఎందుకంటే మరవలేని ఎక్కడ చూసినా సరే అంజయ్ సార్ అనే సోషల్ సర్వీసులు ఎక్కడైనా సరే ఒక గ్రామ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ వదిలేస్తే ఎక్కడ చూసినా సార్ హస్తము రామకృష్ణ గారి కుటుంబం తరఫున లేనిది ఈ ఊర్లో ఎక్కడ కూడా సోషల్గా లేదు. ఇది మా గ్రామస్తులందరం మర్చిపోని సంఘటన. ఎందుకంటే అంజయ్ సార్ లేరు అనే మాటని మర్చిపోలేము. ఎందుకంటే శివరాత్రి వచ్చిందంటే సార్ అంజయ్ సారు ఫంక్షన్ హాల్, సాయి సన్నిధి నడుస్తున్నట్టే చాలు అంజయ్ సార్ సాయిబాబా గుడి విగ్రహం. గ్రౌండ్లోకి వెళ్తే ఏ రోజు గ్రౌండ్లోకి వెళ్ళినా కానీ ఇండోర్ స్టేడియం కడుతున్నామంటే ఆ ఇండోర్ స్టేడియానికి కొబ్బరికాయ ముహూర్తం సార్తోటే దయానంద్ రెడ్డి గారు మీ పెద్దలు మీ ఆశీర్వాదాలు ఉండాలా, ఇది ఘనంగా తరతరాలు ఉండిపోయే ప్రోగ్రామ్ అని చెప్పి సార్తోటే కొబ్బరికాయ కొట్టించడం కూడా జరిగింది. అదేవిధంగా స్టేడియాన్ని కూడా కంప్లీట్ చేయడం, అలాగే రిటైర్మెంట్ టీచర్స్ దానికి కూడా సార్ ద్వారానే కొబ్బరికాయ కొట్టడం అంటే దాని అర్థమైందంటే దాన్ని కంప్లీట్ చేయడంలో భాగస్వామ్యం సారు ఏది ఉన్నా కంప్లీట్ చేసే వరకు వదలడు. ఇది లేదు అనే లోటు వరకు వచ్చేసరికి నేను ఉన్నానని ముందుకు వచ్చేసారే అంజయ్ సార్. ఆ సారు చిరకాలం ఎల్లవేళ అంటే మనందరం ఏం చేసుకున్నా ఎందరో వచ్చారో ఎందరో పోయారు, కానీ ఈ సారుని మాత్రం ఇంకా ఎన్ని సంవత్సరాలు గడిచినా సరే మరవరాని గుర్తింపులు ఉండిపోయినాయి. ఇప్పుడు దసరాకు గ్రౌండ్లోకి వెళ్ళామంటే సారు అని గుర్తు, శివరాత్రికి వెళ్ళామంటే అక్కడ గుర్తు. ఆ విధంగా మీరు ఒక మాట చెప్పేవాడు, మళ్ళా ఏంది సార్ మీరు ఇంత ఆలోచిస్తారు, ఇంత చేయాలనుకుంటారు అంటే
తను కూడా పేదరికం నుంచి వచ్చిన వాడిగా తను చెప్పేవాడు. చిన్న ఇంట్లో కిరాయి ఉండడం, చిన్న చిన్న పిల్లల అవస్థలు, శారదక వల్ల కానీ కరుణాక కానీ రామకృష్ణ చదువుల గురించి కానీ వాళ్ళు పడ్డ కష్టము, టైలర్ పని, అవసరమైతే పువ్వులు కూడా పెంచుకుంటూ కొన్ని సందర్భాల్లో ఆర్థికాన్ని వాళ్ళు కుటుంబాన్ని నడిపిన సందర్భాలు సార్ గుర్తు చేస్తూ, చదువు అనే ఏదైతే ఉందో ఆ చదువుతోటే ఇది సాధ్యం. దానికి ఉదాహరణ మా కుటుంబం. మళ్ళీ రామకృష్ణ చూసి, అక్క వాళ్ళని చూసి, వీళ్ళందరినీ చూస్తూ చెప్పేవాడు, ఏ పేదరిక అమ్మాయిలు కానీ ఎవరన్నా కనబడ్డారంటే వాళ్ళ చదువులు ఆగుతున్నాయంటే వారికి ఏ రకంగా ఆదుకుందాం, బుక్స్ లేవా, స్టడీకి ఫీజులకు లేవా, నేనున్నానని కేజీబీ అనే స్కూల్కి వెళ్ళి ప్రతిసారి బర్త్డేకి వెళ్తే అక్కడ ఉన్న చదువు పుస్తకాలే కాకుండా అక్కడ ఉన్న వసతుల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసేవాడు. ఒకనొక సందర్భంలో వర్షం నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయంటే ఇమీడియట్లీ వాళ్ళకి కిటికీలు చేద్దామా, ఇంకేం చేద్దాం, గంగా పాపం పిల్లలు ఎంత బాధపడుతున్నారు, నిద్రలు లేని రోజులు గడుపుతున్నారేమో వీళ్ళు అనే సందర్భాలు గుర్తు చేస్తుంటే ఇమీడియట్లీ భూమేశ్వర్ గారు స్పందించి వెంటనే కిటికీలు కూడా చేయడం జరిగింది. సార్ కాన్సన్ట్రేషన్ ఎటు పోతే అక్కడ ఏ ప్రాబ్లం కనబడ్డా కానీ సారు తనగా ఫీల్ అవుతుండే. గ్రౌండ్కి వస్తే బాత్రూమ్ లేవంటే అవును అమ్మాయిలు బాత్రూంలోకి ఎటు వెళ్తారు, టాయిలెట్స్ లేవనగానే అక్కడనే పెద్ద కాలంలో ఉన్న దాని పక్కనే 50,000 ఖర్చు చేసి అక్కడ కూడా అంటే ఇమీడియట్లీ ఇట్లా సార్ గురించి ఎంత చెప్పినా అసలు ఊర్లో చెప్పాలంటే సార్ గురించి తప్ప ఇక్కడ వేరే యాక్టివిటీస్ సోషల్గా కనిపించేవి చాలా తక్కువ ఇతరులు చేసినాయి. ఏది చేసినా సార్కు లింక్ తోటి చేసేవి ఉన్నాయి. సార్ని ఎప్పటికి ఊరు మరవదు. సార్ కూడా ఎల్లకాలం ప్రతి ఎన్ని సంవత్సరాలైనా కానీ సార్ గుర్తులు మాత్రం ఉండిపోయే విధంగా సార్ని గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఇది మా ఊరు సార్కు రుణపడి ఉంటుంది అని చెప్తూ, సారు యొక్క చివరి క్షణాలు కొన్ని గుర్తు చేసుకోవాలంటే చాలా బాధాకరం. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, మీరందరూ అంటూనే పాప రామకృష్ణ ఉండాలనుకుంటుండే కానీ అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ అమెరికా ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, దగ్గర ఉండాలనుకున్నా ఉండలేకపోతుంది కావచ్చు. అది కూడా మనం కాదు కదా కారణం. రామకృష్ణ అందుబాటులో లేకుండా ఉన్నావు కదా గంగాధరం చేతులు చేసి పట్టుకుంటుండే. అక్కడి నుంచి రామకృష్ణతో ఫోన్లో మాట్లాడుతుండే, సాయంత్రం మాట్లాడిండు, రాత్రి మాట్లాడిండు. రామకృష్ణ ఎప్పుడు ఫోన్లో టచ్లోనే ఉంటుంటాడు. అటు ఆఫీస్కి వెళ్తుంటే కూడా కారులో ఫోన్లో మాట్లాడతారు గంగాధర్. రామకృష్ణ మనసంతా ఇక్కడ కానీ ఆయన పరిస్థితులు మాత్రమే ఆయన రానియలేకపోతున్నాయి. ఇది మనం తప్పుపట్టడానికి లేదని చెప్తూ, మీరున్నారు కదా గంగాధర్, ఉన్నారు కదా తమ్ముడు కనకాయ సార్, చివరి స్వీట్ నాకు ఇది ఒక మెమొరీ, చివరి స్వీట్ కావచ్చు సార్ అని కూడా అన్నాం. అంజయ్ సార్కు కనకాయ సార్ బర్త్డే నాడు స్వీట్ తినిపించడం జరిగింది. వాళ్ళ ఒకరికొకరు ఫోటోలు కూడా తీసుకొని మన చివరి అంటే అట్లా అనకండి సార్ అని అంజయ్ సార్ని గుర్తు చేస్తూ, మళ్ళా లాస్ట్ ఇయర్ మన అమ్మగారి మెమోరియల్ ఇప్పుడు ఇందాక చెప్పారు కదా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అని, యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ చేద్దాం సార్ అని నేను గుర్తు చేస్తుంటే ఫిబ్రవరిలో చేద్దాం సార్ అంటే గంగాధర్ గారు నేను బతుకుంటానో లేదో మా ఇంట్లోనే ఉండి మా దగ్గరనే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు వేరే విలేజ్ గురించి మాట్లాడుతున్నాం, అమ్మ పేరు మనం చేయొద్దా అని గుర్తేసి మరీ వేరే పిప్రి విలేజ్ క్యాన్సల్ చేస్తూ ముక్కల విలేజ్లోని అమ్మ పేరు మీద 3 రోజులు రాష్ట్ర స్థాయిలో 33-34 జట్లతోటి 33 జిల్లాల క్రీడాకారుల్ని మనం గ్రామానికి వచ్చారంటే ఓన్లీ అంజయ్ సార్ తోటి అది సాధ్యమైంది. ఎందుకంటే నేనున్నా, ఏం భయపడకంగా ఏదైనా సరే మీ వంతు మీరు చేయండి కృషి, నా వంతు నేను చేస్తా, ప్రోగ్రామ్ని మాత్రం కంప్లీట్ చేద్దాం. అది నెక్స్ట్ ఇయర్ అనే మాట మర్చిపోటీ గంగాధర్, ఈసారే జరగాలి అమ్మ పేరు మీద, ఎందుకంటే నేనున్నప్పుడే జరగాలి నా కోరికని కూడా చివరిగా చెప్పాడు. అదేవిధంగా డయాలసిస్ జరుగుతూ ఉంటే పాపం అసలు సార్ బాధ ఏంటంటే చెప్పరని బాధ పాపం. మేము అనుకుంటానంటే డిసెంబర్లో ఒక స్టేట్ లెవెల్ టోర్నమెంట్ సార్, మీరు ఖచ్చితంగా స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో ఉంటారు, మీరే ఉంటారు, గెస్ట్గా ఉంటారు అని కూడా మాట్లాడుతూ ఉంటే సరే గంగాధర్ నేను ఉన్నా లేకుండా దాని మెమొరీగా నా గుర్తులు ఉంటాయి, కానీ నేను ఉంటాం లేదని భయం కూడా వేస్తుంది గంగాధర్. కానీ దీన్ని ఏ విధంగా చెప్పాలంటే మీరు అట్లా అనకండి సార్ అంటే కూడా ఏర్పడుతుంది కదా గంగాధర్ అని మాట్లాడుతున్న దీనమైన బాధగా కూడా చూసుకోవడం. ఇక కనకాయ సార్ అయితే ఇక తమ్ముడు అలా మన లక్ష్మక్క గురించి చెప్పాలంటే ఇక చెప్పడానికి అసలు ఇక ఏ టైం అనేది చాలలే. అలాగే శారదక్క వాళ్ళు వాళ్ళ అక్క వాళ్ళు ఉందామనుకుంటే పాపం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ సార్ కూడా బాధపడుతుండే, వాళ్ళని ఇబ్బంది పెట్టాం కదా, వాళ్ళు కూడా అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. మీరున్నారు కదా సరిపోయింది, నేను చివరి దాకా ఉంటాను. నేను ఒక్కటి కమిట్మెంట్ నాకు యాక్చువల్గా 17లో పరిచయం, ఇదేదైతే ఫంక్షన్ అంటున్నామో ఆ ఫంక్షన్ నిర్మాణ దశలో సార్ వారి ఆధ్వర్యంలో అది కంప్లీట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి సార్ తోటి ఉన్న అనుబంధము ఈ చివరి దాకా ఆ పరిచయంలో నా బండి అప్పట్లో ఎడ్ల బండి దూట్లోకి వెళ్తుండే రుచికి బాబు, నా స్కూటీ డైరెక్ట్ ఇటే వస్తుంది రైలు, అట్లా కనెక్ట్ అయిపోయాను. నేను బండి చాలు చేసినట్టు రోడ్డు ఇంటి వస్తున్నట్టే బండి ఇక్కడికే వస్తుంది. అట్లా కనెక్ట్ అయినటువంటి సందర్భం అంటే సార్ తోటి ఎంత డే అంటే డే 2-3 సార్లు 4 సార్లు రోజు కలిసేవాళ్ళం. మీరు ఉన్నారు కదా గంగాధర్ అనే పాయింట్లోనే పోతుంటుంది. దానికి తోడు విలేజ్ ఇష్యూలు డిస్కషన్స్ మాట్లాడుతుంటే
నలుగురు బాలదన్న అయిపోయింది, ఇట్లా వేరే వేరే వాళ్ళందరూ అదర్స్ వచ్చి సార్ ఇంట్లోనే కూర్చుంటే మాట్లాడుతుంటే నా ఆయుష్ పెరుగుతుంది గంగాధర్. నేను ఏదైతే మీరు అనుకుంటున్నారు, ఇంతకుముందే ఐసీలో ఉండి ఓ 2-3 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ రికవర్ అయినంటే ఊర్లోని మీ ఆశీస్సులు, మీరు మాట్లాడుతున్న తీరు, నా గురించి మాట్లాడుతున్న తీరు అని చెప్తుండే. ఇక సాయిబాబా తొలి సార్ ఏదైతే విగ్రహం చేసినప్పటి నుంచి అన్నభోజనం పెట్టాలని కూడా సారు సాయిరెడ్డి, రామరెడ్డి, దయానంద్ గారు, ముత్తయ్య గారు అందరు ఇంటికి వచ్చిపోతుంటే ఒక కుటుంబం, అసలు సార్ ఇంట్లో ఒక పెద్ద కుటుంబం మనకు. మనం ఏదైతే సార్ అనుకుంటున్నామో సార్తో పాటు ఊరే సార్ తోటి కనెక్ట్ అవుతూ పోతుండే. ఇది సార్ తన ఆయుష్ను పెంచుతుందని పాపం గర్వంగా చెప్తుండే. మీరు అందరూ ఉంటున్నాయి కదా, నాకు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుందంటే ఈ వచ్చే పెన్షన్ కూడా మీ కొరకు వస్తుందని చెప్తుండే. ఎందుకంటే నా ఆయుష్ పెరిగితే పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ వస్తే పిల్లలకు ఎక్కడికో ఉపయోగపడుతుంది. ఈ విధంగా సార్ కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహపడకుండా నా పిల్లలు ఎక్కడ ఆశపడుతున్నారు కదా, నా ఆయుష్ పెరుగుతుందంటే ఊరికే కావచ్చు. కబడ్డీ పిల్లలు అయితే ఒక 100 మంది ఇప్పుడు సార్ సొంత పిల్లలు అయిపోయారు. ఇక్కడ భోజనాలు మేము హోటల్లో క్యాటరింగ్ ఇచ్చాం, రాజ్కుమార్ మేమంతా క్యాటరింగ్ ఇస్తే ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకు మన ఇంట్లో ఎందుకు వేయొద్దని చెప్పేసి అదే క్యాటరింగ్ అనకుండా ఇక్కడ ఇంటి మనిషిని భగోనాలు, సిలిండర్లు, వస్తువులు అన్నీ పెట్టేసి ప్రతి సంవత్సరం ఒక 400-500 మంది పిల్లలకి ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో భోజనాలు. పిల్లలు తింటుండే సార్ ఆనందపడుతుండే. రాత్రి 9-10 గంటల వరకు వాళ్ళు తిన్నారా లేదని చూస్తూ వాళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత మళ్ళీ పొద్దునేం పెడదాం, వాళ్ళకి ఎగ్స్ ఇద్దామా, ఏమిద్దాం, ఈ ఆలోచనలన్నీ సార్ ఎప్పుడు చూసినా కానీ తన మనుషులుగా ఫీల్ అవుతుండే. ఎవరిని చూసినా కానీ వ్యవస్థలు ఎక్కడ అవసరం వచ్చినా తన అవసరంగానే భావిస్తుండే. ఇట్లాంటి మనుషులు చాలా తక్కువ. ఎందుకంటే ఇంతమంది మీ ఊర్లో సార్ గురించి మాట్లాడుతున్నాం అంటే అట్లాంటి గుణం ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం. అజాత శత్రువు సార్కి అసలు శత్రువు అనేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ఎవరి కోపంతో ఉన్న ప్రేమ ఎట్లా ఉన్నా మనం పలకరించి వాళ్ళ బాధల గురించి మాత్రమే మాట్లాడుతుండే తప్ప తన బాధ గురించి మాత్రం ఎక్కడ చెప్పుకున్నాడు కాదు. అట్లాంటి మనిషికి ఈరోజు ఈ విధంగా మనం సంస్కరణ సభ నిర్వహించుకుంటున్నామని కళ్ళ కూడా ఊహించలే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్లో కూడా గెస్ట్గా ఉంటాడు అనుకుని మాట్లాడుకుంటూనే 20 రోజులలో పాపం అది చెప్పరాదు. డయాలసిస్ని మేము తీసుకెళ్తుంటే రోజు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి డయాలసిస్ కాగానే మంచి అవుతుండే, యాక్టివ్ అవుతుండే. ఇంటికి రాగానే సార్ మీరు భయపడకండి సార్ అంటుంది. మళ్ళీ 2 డేస్ కాగానే మళ్ళీ ప్రాబ్లంతో మళ్ళీ అవుతుంటుంది. రామకృష్ణ గారికి నిద్రలు నేను రాత్రులు ఆయనకు, అరే గంగాధర జర దావకంలో తీసుకెళ్ళు డాడీ పరిస్థితి అనిపిస్తుందంటే, లేదు రామకృష్ణ చూడండి లాస్ట్ చివరి క్షణంలో వీడియో కాల్, చివరి రోజు నాడు కూడా వీడియో కాల్లో రామకృష్ణ భయపడకు, ఛాయ్ తాగుతుండు, నువ్వు టెన్షన్ తీసుకోకు, మేము ఉన్నాం కదా అనే ధైర్యంతో రామకృష్ణకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము మాట్లాడుతూ దగ్గరుండి చూస్తూ అన్నీ చేస్తూనే పాపం అదే రోజు రాత్రి రామకృష్ణ నమ్మలే, అయినా మరి దావకంలో తీసుకోపోయి అన్నా కానీ పర్వాలేదని చూపెట్టి ఆ రోజు డే అంతా గడిపినాం. ఆ తర్వాత రాత్రి 9:30 గంటలకు తీసుకెళ్ళినాం. 10 గంటలకు ఇంటికి వచ్చినాము. ఆ 2 గంటలనే కనకాయిస్తారు మేము ఇటు వాపసు రావడం, 12:30కి ఈ వనవార్త వెళ్ళడం. చాలా బాధేసింది, ఊహించని సంఘటన. ఎందుకంటే అలాగే దావకాల డయాలసిస్తో మనం మున్ముందు ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటాడు అనుకున్నాం, అలా జరగలే. సార్ ఎక్కడున్నా ఆయన మనశ్శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు కూడా అందరు ఆశీస్సులు. ఇదే విధంగా రామకృష్ణ గారు కూడా అంజయ్ సార్ అనే వర్డ్ ఎట్లుందో రామకృష్ణ గారు కూడా అంజయ్ సార్ కుమారుడు అన్నట్టుగా గ్రామంలో కొన్ని 10 కాలాల పాటు వినే విధంగా మీరు కూడా ఈ గ్రామానికి గ్రామస్తుల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వారు మీరు చేస్తే అంజయ్ సార్ది కూడా మనశ్శాంతి చేకూరుతుందని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు బాధపడుతూ ఈ అవకాశాన్ని ముగిస్తాము. థ్యాంక్ యూ. అందరూ వచ్చేసారు టైంకి. ఇందాక చెప్తున్నారు కుటుంబ సభ్యులందరూ ఇటు సైడ్ కూర్చోవాలని, కానీ యాక్చువల్ కుటుంబ సభ్యులందరూ ఇటు సైడ్ కూర్చున్నారు. అదే నాన్న కోరుకున్నాడు. ప్లస్ మీరందరూ యాక్చువల్గా నేను చూస్తున్నాను కదా, మొన్న వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను నాకు అసలు ఏం తెలియదు ఇక్కడ ఎట్లా చేస్తాయి ఇవన్నీ కార్యక్రమాలని, కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా అన్ని పనులు చేశారు. టెంట్ హౌస్, వంట వండే అతను, ఇది వేసిన అతను ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నీ చేసేసారు. అసలు నాకు అసలు ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం సెట్ చేసి వెళ్ళండి నాన్ననే. ఎందుకంటే ఆ ప్రేమంతా మీలోనే నింపేసి వెళ్ళండి. కాబట్టి తెలియక ఏదైనా చేసి ఉంటే ఊరు వాళ్ళందరినీ కూడా నేను క్షమించమని అడుగుతున్నాను. అట్లాగే కుటుంబ సభ్యుల్ని కూడా ఎప్పుడైనా తెలియక ఏదైనా జరుగుంటే తప్పకుండా క్షమించండి. అవన్నీ పెట్టుకోకుండా ఆయనతోనే అవన్నీ వెళ్ళిపోయినాయని అనుకుందాం. సో నేను ఒకటే అనుకుంటున్నాను ఏంటంటే ఈ ఊరితో సంబంధం అనేది ఎప్పటికీ తెగిపోదు. నేను ఎప్పుడు టచ్లోనే ఉంటాను, నాకు చేతనైంది నేను చేస్తాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆయన ఒక మామూలు టీచర్, ఆయన ఖర్చు పెట్టింది కూడా ఆయన పూర్తిగా ఆయన పెన్షన్ డబ్బులే, కొన్నిటికి మాత్రమే మేము సపోర్ట్ చేసినాం, కానీ ఎప్పుడు 1 రూపాయి కూడా తీసుకునేవాడు కాదు.
ఆయనకు వచ్చే పెన్షన్ 83,000 రూపాయలు. తర్వాత నేను మొన్ననే ఆయన అకౌంట్స్ కూడా ఎప్పుడు చూడండి, నేను అసలు చూడమని చెప్పి నాకు తీసుకోరా ఫొటోస్ తీసుకోరా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమున్నాయో చూడు, నా డ్రాయర్ ముట్టుకో చూసుకో అవన్నీ అంటే కూడా ఎప్పుడు చూడలేదు. మొన్న ఫస్ట్ టైం నేను ఆయన డ్రా టచ్ చేశాను. నాకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎందుకంటే మీరు ఖర్చు పెట్టుకోండి, మీ డబ్బులు మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పేవాడిని. ₹1 తీసుకోలేదు. ఆయనే అనేవాడు, నా దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేవాడు కాదు. ఎప్పుడు అనేవాడు, నేను ఫోన్ చేసి దేనికైనా కావాలంటే కూడా నీకు కావాలని నేను పంపిస్తాను అనేవాడు. మీ అందరికీ తెలియని ఇంకొక విషయం, ఇంకా అక్క వాళ్ళకి కూడా చెప్పలేదు నేను, ఆయన ఫ్యూనరల్ కోసం లాస్ట్ ఖర్చుల కోసం 3 లక్షల రూపాయలు పక్కన పెట్టేసి వెళ్ళండు. ఎవరికి తెలియదు, అది నా ఒక్కడికే తెలుసు. ఆ రోజు ముత్తన్న గారే ఉన్నారు అక్కడ. ఆయన ఆ డబ్బుల మీద ఒక పువ్వు పెట్టి మరీ దండం పెట్టుకొని వెళ్ళండి. ఎవరికి తెలియదు అది. అంటే అన్నీ ప్లాన్ చేసుకున్నారు ఆయన. వాడు వస్తాడు, వాని దగ్గర రూపాయలు ఉంటాయో ఉండయో, ఇమ్మీడియట్గా అయితే ఉండాలి కదా అని ఆయనకు తెలిసిపోయింది లాస్ట్లో ఉండను అని. అవన్నీ అట్లాగే ఉంచుకుంటాను నేను, అది మెమరీ లాగా. తర్వాత ఇక రెంట్లు అవన్నీ కలుపుకుంటే ₹1,00,000 వచ్చేవి. ఆయన ఎప్పుడు అందులో చూస్తే అయితే అన్నీ దేవస్థానం అంటే ₹1,00,000, 25,000 అయితే అసలు లెక్కలేదు. దాంట్లో అన్నీ రాసుకుంటాడు, ప్రతిదీ రాసుకుంటాడు. నేను సంతోషమే. అసలు ఆయన ఓ మామూలు టీచరు, ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. డబ్బున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కాకపోతే అందరూ చేయాలని ఏముండదు సార్. అసలు పోయేటప్పుడు మాత్రం ఒక రూపాయి కూడా మనతో రాదు. ఒక చిన్న స్లిప్ జేబులో ఉంటే కూడా దాన్ని తీసి బయట పెట్టేసే చేతి పెట్టేస్తారు. అట్లాంటిది ఉన్నంతలో మంచి పేరు తెచ్చుకోవడానికి అందరం ట్రై చేద్దాం. ఆయన ఒక బాట వేసిండు మనకి, నేను తప్పకుండా దాంట్లో ఉందాము. అందరూ చాలామంది ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. ఆనంద్ అనే వాళ్ళ డాడీ అయితే మొత్తం బిల్లు కట్టడానికి చాలా హెల్ప్ చేసిండు ఆయన, గోవింద్పేట నుంచి. అట్లాగే వచ్చినప్పుడు అకామిడేషన్ ఇవ్వడము, హనుమాన్ రిసీట్ వాళ్ళు, తర్వాత ఈ వైశ్యాస్ అంటే బాగా స్పెషల్ ఇంట్రెస్ట్ నాన్నకు కూడా. ఈ మన సంఘం వాళ్ళు కానీ, సంఘం వాళ్ళు అయితే మొత్తం మీదేసుకొని చేశారు వాళ్ళు. బాలరాజన్న, తర్వాత అందరు టీం మెంబర్స్, ముత్తన్న గారు గుడ్ ఫ్రెండ్, తర్వాత మన విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, అందరి వల్లే నాన్నకి ఈ పేరు వచ్చింది. ఆయన ఒక్కడి వల్ల ఏం కాదు, అందరూ దానికి ఆయనకు కూడా సపోర్ట్ చేయడం బట్టే ఆయనకు కూడా అంత పేరు వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాము, ఆయన పేరు ఎప్పుడు చెడిపోకుండా చూసుకుంటాం, అదొకటి మాత్రం తప్పకుండా. అందరికీ థ్యాంక్ యూ. లేట్ అయితే క్షమించండి, అందరు భోంచేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.